ఎస్ఎస్ఆర్ల సర్వేలో భాగంగా ప్రతి ఒక్క బూత్ లెవెల్ ఆఫీసర్ ఇంటింటి సర్వేలో ఓటర్ల వివరాలను సంపూర్ణంగా కాకుండా ఖచ్చితమైన వివరాలతో సంపూర్ణంగా సర్వే చేయాలని కొమరల్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి తెలిపారు. భారత ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం ఆగస్టు నుండి అక్టోబర్ వరకు అర్హత కలిగిన పౌరుల్ని ఓటర్లుగా నమోదు చేసే ప్రత్యేక సారాంశ సవరణ ఇంటింటి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా కొమరల్ మండలంలో గత నెల ఆగస్టు 20వ తేదీ నుండి బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఆర్ సర్వేపై నూతన తహసీల్దార్ దేవశెట్టి భాగ్యలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున నాయుడు బూత్ లెవెల్ ఆఫీసర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లు మాట్లాడారు. ఆగస్టు నెల 20వ తేదీ నుండి ఇంటింటి సర్వే కార్యక్రమం ఇంతవరకు కొనసాగింది. ఇంకా సర్వే చేస్తున్న వారు ఎవరైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా అని బిఎల్ఓలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివరాలను మాత్రం ఎటువంటి తప్పులు లేకుండా ఖచ్చితంగా నమోదు చేయాలని కోరారు. ఈ సందర్భంగా తహసీల్దార్ భాగ్యలక్ష్మి ఉదయం న్యూస్ తో మాట్లాడుతూ 2025 సంవత్సరం స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం ఆగస్టు 20 నుండి వచ్చే నెల అక్టోబర్ 18 వరకు ఇంటింటి సర్వే కొనసాగుతుందని, ఇందులో కొత్త ఓటర్లు నమోదు చేయడం, చనిపోయిన వారిని తొలగించడం, 2 ఓట్లు ఉన్న వారికి ఒక చోట ఓటు తొలగించడం, అడ్రస్ ఫోటో మార్పు, ఇతర మార్పులు చేర్పులు చేయడం సర్వే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ అసిస్టెంట్ పెద్ద దేవానాయక్, జూనియర్ అసిస్టెంట్ రంగనాయకులు, సర్వే అంచనాలతో పాటు వీఆర్ఓలు, వీఆర్ఏలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. మనకు ఎస్ఎస్ఆర్ 2025లో భాగంగా హౌస్ టు హౌస్ సర్వే అనేది ఆగస్ట్ 20వ తేదీ నుంచి 18 అక్టోబర్ వరకు మనకు హౌస్ టు హౌస్ సర్వే జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి బిఎల్ఓ ప్రతి ఇంటికి వచ్చి ఆ ఇంట్లో ఇన్ఫర్మేషన్ అంటే ఫామ్ 6 18 ఇయర్స్ నిండిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మ్యారేజ్ అయ్యి ఎవరైనా కొత్తగా ఆ ఇంట్లో వచ్చారా, లేకపోతే ఎవరైనా ఆ ఇంటికి రెంట్కి వచ్చారా అని ప్రతి ఇంటికి వెళ్ళి ఫామ్ 6 అలాగే ఫామ్ 7 ప్రతి ఇంట్లో ఎవరైనా చనిపోయిన వ్యక్తులు ఉన్నా, ఆల్రెడీ ఉండి డబల్ ఓట్ ఉన్నా అలాంటి వాటికి ఫామ్ 7, ఇంకోటి డూప్లికేట్ డబల్ ఓట్స్, ఒక వ్యక్తికి 2 ఓట్లు ఉంటాయి, అలాంటి వారిని ప్రతి ఇంటికి వెళ్ళి మళ్ళీ అలాగే ప్రతి ఓటర్కి ఉన్న ఓటు కరెక్ట్గా ఉందా, అందులో ఫోటో కరెక్ట్గా ఉందా, అడ్రస్ కరెక్ట్గా ఉందా, ఏజ్, జెండర్, అడ్రస్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులను ఎంక్వైరీ చేసి ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా కూడా అక్టోబర్ 18వ తేదీ వరకు జరుగుతుంది హౌస్ టు హౌస్ సర్వే అనేది. తర్వాత ఒక 2 వీక్స్ వచ్చేసి క్లెయిమ్స్ డిస్పోజల్ ఉంటుంది. అక్టోబర్ 29th వచ్చేసి మనకు డ్రాఫ్ట్ పబ్లికేషన్ అనేది చేస్తాము. ఆ డ్రాఫ్ట్ పబ్లికేషన్లో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే మళ్ళీ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ కలెక్ట్ చేసి ఫైనల్ పబ్లికేషన్ అనేది జనవరి 6 2025 తేదీన మనం ఫైనల్ పబ్లికేషన్ చేస్తాము. ఇది మనం ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఎస్ఎస్ఆర్ 2025లో భాగంగా జరుగుతుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేయాలని నేను తెలుసుకుంటున్నాను. ఇటీవల కురిసిన వర్షాలకు విజయవాడలో వరద ముంపునకు ప్రజలు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా